హాయ్ అండి అందరికీ. అందరూ ఎలాగున్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే మార్నింగ్ వ్లాగ్ అండి. నేనైతే ఎక్కువ శాతం మార్నింగ్ వీడియో షూట్ చేయడానికి ఇష్టపడతాను. మిగతా టైంలో అయితే అసలు చెయ్యను. ఎందుకంటే పిల్లగాళ్ళు ఉన్నారు కాబట్టి మార్నింగే పని చేసుకునేటప్పుడు ఇలా అయితే వీడియో అయితే షూట్ చేసుకుంటాను. మిగతా టైంలో అయితే మా పిల్లగాళ్ళు ఆడుకుంటారు కాబట్టి వాళ్ళతోనే ఇంకా టైం స్పెండ్ అయిపోయింది. మిగతా టైంలో అయితే మా వారు ఈ టైంలో అయితే ఉంటాడు కాబట్టి ఆ టైంలో అయితే ఇలా పనులు చేసుకుంటూ వీడియో అయితే తీసుకుంటూ ఉంటాను. ఇద్దరు చిన్న పిల్లగాళ్ళే కాబట్టి టైం ప్రకారంగా ఏ పని ఆ పనికి చేసుకోవాలి. ఎప్పటికప్పుడే చేసుకుంటాను. ఎప్పుడు పని అప్పుడే చేసుకుంటాను. అందుకే మార్నింగ్ టైంలో టక్క అయితే ఇంట్లో పని చేసుకొని మిగతా టైంలో అయితే పిల్లగాళ్ళతో అయితే ఉంటాను. కాబట్టి ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఇలా అయితే గ్యాస్ అయితే కడుక్కుంటున్నాను. మార్నింగే గిన్నెలన్నీ తోమేసినాను. తోమినాక వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇంకా గ్యాస్ అయితే 2 డేస్కి ఒకసారి కడగాల్సి వస్తుంది. ఎన్నిసార్లు కడిగినా గ్యాస్ మీద పాలు పొంగటము అన్నం పొంగటము ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఇంకా తప్పట్లేదు. గ్యాస్ అయితే కడిగి గ్యాస్ అరిగిపోతుంది అనుకుంటా. ఈ వీడియో అయితే ఎప్పుడు అప్లోడ్ చేయాల్సింది కానీ లేట్ అవుతుంది. వీడియోస్ అయితే కొద్దిగా డిస్టర్బెన్స్ గా ఉన్నాయి పక్కన అయితే. అది కాక మా పిల్లగాళ్ళ కాడ ఉన్నారు కాబట్టి వాళ్ళతో వాయిస్ ఎవర్ ఇవ్వనివ్వలేకపోతున్నాను. వాళ్ళు ఉండటం వల్ల వాళ్ళ సౌండ్స్ వినబడుతున్నాయి మాటలు. అందుకే నేను వాయిస్ ఎవర్ ఇచ్చి అప్లోడ్ చేయలేకపోతున్నాను. అప్పుడంటే చిన్న పిల్లగాళ్ళు ఆడుకుంటూ ఉండేటోళ్ళు. ఇప్పుడు కూడా ఆడుకుంటున్నారు అనుకోండి, కానీ వాళ్ళ సౌండ్తో ఆడుకుంటున్నారు. గోల ఇంట్లో అయితే అప్పుడప్పుడైతే పడుకునేటోళ్ళు. ఇప్పుడైతే అసలుకే పడుకోవట్లేదు. ఒక పూట పడుకొని ఎమ్మట్లో లేస్తారు ఒక 1 అవర్లో. చిన్నప్పుడైతే ఒక 2 అవర్స్ పడుకొని ఒక 2 అవర్స్ ఆడుకొని మళ్ళీ 2 అవర్స్ అట్లా పడుకునేటోళ్ళు. గ్యాప్ ఇచ్చి ఆడుకోవటం పడుకోవటం అదే వాళ్ళ పని. ఇప్పుడైతే అట్లా కాదు. ఒకసారి పడుకుంటే ఇంకా పొద్దాకలు పడుకోరు. మళ్ళీ నైట్ ఎప్పుడుకో పడుకుంటారు. వాళ్ళ సౌండ్స్ వినబడుతున్నాయని నేను వాయిస్ ఎవరు ఇవ్వలేక అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను. లేకపోతే ఎప్పుడో వస్తాయి వీడియోస్ అయితే. డైలీ వస్తూనే ఉంటాయి వీడియోస్. ఇప్పుడు మా పిల్లగాళ్ళ వల్ల పక్కన కూడా సౌండ్స్ వినబడుతున్నాయి. అంటే ఇనప సామాన్ల సౌండ్స్ అంతకుముందు చెప్పినా కానీ ఆ సౌండ్స్ మా పిల్లగాళ్ళ డిస్టర్బెన్స్ మళ్ళీ మీకు డిస్టర్బెన్స్ వినబడితే వాయిస్ ఎవర్ ఇచ్చేటప్పుడు అని కొద్దిగా వాళ్ళు లేనప్పుడైతే వాయిస్ ఎవర్ ఇవ్వచ్చు పడుకున్నప్పుడు అని ఇలా అయితే ఈ టైంలో అయితే ఇస్తున్నాను. ఇలాగా టైం చూసుకొని వాయిస్ ఎవర్ ఇవ్వాల్సి వస్తుంది నేనైతే. అయినా పెద్దగా నా వీడియోస్ కోసం వెయిటింగ్ చేసేటోళ్ళు ఎవరు లేరు అనుకోండి. ఏదో నా ఆతృప్తిగా నేను వీడియోస్ అప్లోడ్ చేయాలని వీడియోస్ మీద గుంజిద్ది. ఎప్పుడు చూసినా డైలీ ఒక వీడియోని అప్లోడ్ చేయాలని అటువైపే గుంజిద్ది. ఒకసారి దేని మీద ఇంట్రెస్ట్ పెడితే దాని మీద గుంజిద్ది కదండి. నాకైతే 24 గంటలు యూట్యూబ్ మీదే గుంజిద్ది. ఎప్పుడైనా ఒక వీడియోని అప్లోడ్ చేయాలని దీని మీద గుంజుతూనే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో అయినా యూట్యూబ్లో అయినా ఏదో ఒక వీడియో అప్లోడ్ చేసిన ఒక్కరైనా ఫాలోవర్స్ పెరుగుతారుగా, ఒక్కరైనా వస్తారుగా, ఒక్కరిద్దరైనా అనే ఆనందంతో నేనైతే వీడియోస్ అప్లోడ్ చేస్తాను. కానీ ఫాలోవర్స్ అస్సలు పెరగట్లేదు. యూట్యూబ్లో అయితే ఇన్స్టాగ్రామ్లో ఏదో ఒక ద్వారా అయితే ఒక రోజుకి 10 మంది ఫాలోవర్స్ అయినా వస్తున్నారు. కానీ యూట్యూబ్లో అయితే ఒక్కరు కూడా రావట్లేదు. ఎప్పుడో ఒకసారి అమావాస్య పుణ్యంకి ఒకేసారి 20 మంది 10 మంది వస్తున్నారు యూట్యూబ్లో అయితే. లేకపోతే లేదు, అసలు రావట్లేదు. యూట్యూబ్లో అయితే ఏదో నా అదృష్టం కాలి ఎప్పుడో ఒకసారి ఒక 10 మంది సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. కానీ ఇంకా రోజైతే అట్లా రావట్లేదు. ఒకళ్ళు కూడా సబ్స్క్రైబర్స్ రావట్లేదు. ఎవరు ఫాలో చేయట్లేదు. మరి ఎందుకు నా వీడియోస్ రీచ్ కూడా అవ్వట్లేదు అంత పెద్దగా. అసలుకి 1K కాడే ఆగిపోతుంది. షార్ట్ వీడియోస్ అయితే 1K కాడే ఆగిపోతున్నాయి. అసలుకి లాంగ్ వీడియోస్ అంటారా, ఇంకా 100 న్యూస్ కన్నా ఎక్కువ రావట్లేదు లాంగ్ వీడియోస్కి అయితే. ఏంటో నా పరిస్థితి. ఎప్పుడు డైలీ వీడియోస్ అప్లోడ్ చేసినా నాకైతే న్యూస్ అనేది రావట్లేదు. సరేలే ఇంక ఏదో ఒక రోజు రారా. ఇంకా ఇక్కడికి వస్తే మా వారైతే టిఫిన్ తెచ్చారు మా పాప కోసం అని. ఇంకా పిల్లగాళ్ళు వేసుకుని ఇలా పనులు చేసుకుంటూ ఉంటాను. వాళ్ళు కావాల్సింది కల్లా ఇలా ఇచ్చుకుంటూ వాళ్ళకి తినిపించుకుంటూ అది ఇది చేసుకుంటూ ఇంకా ఇంట్లో పనులు అయితే చేసుకుంటాను. ఇంకా గ్యాస్ కడిగే ఇచ్చినాక మా పాప అయితే ఇంకా టిఫిన్ తెచ్చుకున్నారు. ఇద్దరు కలిసి వాళ్ళ నాన్నని ఏమో ఇంక వాళ్ళిద్దరికి అయితే పెడుతున్నాను. మా బాబుకు పాపకి అయితే ఇక్కడ నంచుకొని తిన్నదో లేదో కారం అవుతుందంట ఎమ్మట్లోనే. మా వాడైతే ఎమ్మట్లోనే తింటాడు మంచిగా. హాయిగా తినేస్తాడు. కారం ఉన్న లేపైనా మంచిగా తింటాడు. మా పిల్లగాడైతే మామూలు అయితే అసలు గింత కారం తలిగినా అసలు తట్టుకోలేదు. అదో ఇదో మరిపించి అలా ఇలా మరిపించి అయితే తినిపిస్తాను. ఆమె తినేసిద్ది. నన్ను వద్దంటది, అసలు తినిపియొద్దంటది. ఆమె తినేది ఒక్కొక్కసారి తినిపిమంటది అంతే. పాలు మానేసింది కాబట్టి అవన్నీ తింటుంది. లేకపోతే తినేదే కాదు. పాల మీద 24 గంటలు పాలే తాగిద్ది. ఎంత బెంగపడ్డాను ఒకప్పుట్లో అయితే పాలు తాగుతుందని. ఇప్పుడైతే ఏ పాలు తాగట్లేదు. హాయిగా ఉంది. అదో ఇదో తింటూనే ఉంది. ఇంకా వాళ్ళైతే టిఫిన్ తింటున్నారు. నేనైతే ఇక్కడైతే బట్టలు అయితే మడతేసుకుంటున్నాను. వర్షమే పడుతుందిగా. అసలు ఆరటానికి 2-3 డేస్ పడుతుంది బట్టలు ఆరటానికి. ఈ రోజు ఆరినాయి బట్టలన్నీ. ఇంకా ఇక్కడైతే బట్టలన్నీ మడతేస్తున్నాను. చాలా రోజులకు బట్టలు ఆరినాయి కాబట్టి ఇంకా మడతేయాలి. మళ్ళీ వాషింగ్ మిషన్ వేసిన బట్టలు మిగతా బట్టలు అయితే 2 డేస్కి ఒకసారి ఆరుతున్నాయి. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయిగా చల్లదనంగా. ఎండలు కొట్టట్లే కాబట్టి ఇలాగే ఉంటుంది. బట్టలు ఆరక ఇల్లంతా చికాగా అనిపిస్తుంది వర్షానికి అయితే. నాకు అస్సలు నచ్చదు వర్షాకాలం వస్తే. అసలు ఎంత చికాగా
అనిపిస్తుంది. ఇల్లు అయితే ఎంత శుభ్రం చేసినా శుభ్రం చేసినట్టే ఉండదు. ఈ బట్టల కాడ అంతే, అసలు మడతేసిన అమ్మట్లో ఒక 1 అవర్కి చెడిపేస్తారు. మా పాపను మా ఆయన అయితే ఒక బట్టలు ఎతికిపోయి ఇంకో బట్టలు అయితే లాగేస్తారు, అస్సలు ఉంచరు మంచిగా. నా మాట అనేది అర్థమవుతుందో లేదో నాకైతే తెలియదు, కానీ నేనైతే మాట్లాడేస్తున్నాను. కామెంట్ చేయండి, నా వీడియో చూసేటోళ్ళు అయితే కామెంట్ చేయండి తప్పకుండా. నా మాట అర్థమవుతుందో లేదో నాకు కూడా తెలవాలిగా, కాబట్టి కొద్దిగా కామెంట్ చేయండి. మంచిగా మాట్లాడుతానో లేదో, మంచిగా మాట్లాడకపోతే చెప్పండి, ఇంకా మంచిగా మాట్లాడటానికైతే నేర్చుకుంటాను. చాలా వరకు అయితే నేనైతే మాట్లాడుతూ నేర్చుకున్నాను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్లో అయితే ఎట్లనో మాట్లాడేదాన్ని, అసలు నాకు అర్థం కాకుండా పోయేది అప్పుడు మాట్లాడుతూ. ఇప్పుడైతే కొద్దిగా ప్రస్తుతానికి బాగానే మాట్లాడుతున్నా అనుకుంటున్నాను. ఇంకా మంచిగా మాట్లాడాలి అనుకుంటున్నాను నేనైతే. మీరేమనుకుంటున్నారో చెప్పండి. షార్ట్ వీడియోస్ అయితే టకటక మాట్లాడతాను, లాంగ్ వీడియోస్ అంటే కొద్దిగా లాంగ్ ఉంటుంది కాబట్టి స్లోగా మాట్లాడితే బెటర్ అని స్లోగానే మాట్లాడతాను. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అయితే అట్ట కాదండి, కొద్దిగా ఎక్కువ శాతం మన వీడియో లాంగ్ ఉండదు కాబట్టి ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఉంటుంది కాబట్టి మనం అయితే టకటక అయితే మాట్లాడతాము. దాంట్లో కూడా కొద్దిగా స్లోగా మాట్లాడాలి, ఎందుకంటే నా మాట అర్థం కావాలి కాబట్టి మీకు కొద్దిగా దాంట్లో కూడా స్లోగా మాట్లాడుతూ నేర్చుకోవాలి. ఇంకైతే అలవాటు అయిపోయిందండి, ఇలా మాట్లాడటం అయితే నాకైతే అలవాటు అయిపోయింది. ఇంకా మీరైతే ఏమైనా అనుకోండి. ఒక్కొక్కసారి అయితే నా నాలుక అనేది తడబడిపోతుంది. అంటే నాలుక లావుగుంటే నత్తి వస్తుంది, సన్నగుంటే నత్తి వస్తుంది అంటారుగా, ఏమో నా నాలుక ఎలాంటిదో లావుగుంది అనుకుంటే అప్పుడప్పుడు కూడా నత్తి అనేది వస్తుంది. నాకు మాట్లాడటం కుదరదు, ఒక పదం చెప్పబోయి ఇంకో పదం చెప్తున్నాను. ఇంక ఇక్కడైతే బట్టలన్నీ మడతేసినాను. బట్టలు మడతేసినాక సెల్ఫ్లలో పెట్టినాను. చూడండి, సెల్ఫ్లలో ఇలా సదురుతున్నాగా. మళ్ళీ 1 అవర్ తర్వాత మా వారు వచ్చి మొత్తం గెలికేస్తాడు. నన్ను అడగను కూడా అడగడు, మళ్ళీ వచ్చి తీద్దురా అని ఆయన తీసుకొని మొత్తం బట్టలను చికాకు చేస్తాడు. మా అమ్మ అయితే బిర్యానీ అయితే పంపించింది. ఇంకా బిర్యానీ అయితే కొద్దిగా చల్లగా అనిపిస్తుంది, అందుకే నేనైతే గ్యాస్ మీద వేడి చేసి పెడుతున్నాను మా వారికి అయితే. అప్పుడైతే కొద్దిగా బాగుంటుందని, కొద్దిగా చల్లగా ఉంది కాబట్టి వాతావరణం, వర్షం కూడా పడుతుంది, వేడిది తింటే అప్పటికప్పుడు బాగుంటుందని నేనైతే వేడి చేస్తున్నాను. అగ్గి పెట్టలేదు, అంటే లైటర్ అయితే పలిగిపోయింది అంటున్నాను, నా భాష సక్రంగా ఇరిగిపోయింది లైటర్ అయితే. అందుకే కొద్దిగా మా వారు అయితే లైటర్ తేయటానికి వెళ్ళిండు. అంతలోకి మూతలు పెట్టిన వాటికైతే గ్యాస్ అయితే మంచి కడుక్కున్నా కదండి. ఇప్పుడు చూడండి ఎంత చికాకు అయిద్దో. రేపుడు కల్లా పాలు పొంగటము, అన్నం పొంగటము, కర్రీస్ పడటం ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది గ్యాస్ అయితే. నేనైతే వారానికి వచ్చే 5-6 సార్లు కడుగుతున్నాను అనుకుంటా నేను గ్యాస్ని. ఇక్కడేమో పెరుగు తోడేద్దామని బాక్స్ అయితే చూస్తున్నాను. పెద్ద బాక్స్, అన్ని చిన్న బాక్సులు ఉన్నాయి, పెద్ద బాక్స్ చూద్దామని చూస్తున్నాను. ఎందుకంటే పాలు అయితే ఎక్కువ ఉన్నాయి, లీటర్ పాలు తీసుకుంటుండ రోజు. 1/2 లీటర్ అయితే పోయాడంట, పాలైనా లీటర్ అయితేనే పోతాడంట. అందుకే పాలైతే వేస్ట్ చేయటం ఎందుకులే అని పెరుగైతే తోడేస్తున్నాను. మా పిల్లగాయలు అయితే మంచి తింటారు కాబట్టి అందుకే పెరుగు అయితే తోడేస్తున్నాను. కొన్ని పాలైతే ఇంక టీ కోసం అయితే ఉంచుతాను, మిగతా పాలన్నీ ఇంకా పాలకైతే తోడేస్తాను. ఒకప్పట్లో అయితే నాకైతే పెరుగు కడ తోడేయటం వచ్చేది కాదు అసలుకి. యూట్యూబ్లో చూసినా ఎమ్మట మర్చిపోయేదాన్ని నేను. 4-5 సార్లు చూసినాక ఇప్పటికైతే గుర్తుంది పాలు తోడేయటము. ఇంక అప్పటి నుంచి అయితే మంచిగా పెడుతున్నాను. డైలీ పెడితే ఇంక ఎప్పటికీ మర్చిపోము కాబట్టి నేనైతే ఒక 3 డేస్ నుంచి డైలీ పెడుతున్నాను, అందుకే గుర్తుంది. పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదండి దీంట్లో, కానీ భయం ఎక్కడో. అసలు ఎక్కడైనా మిస్టేక్ పోతే ఇంక అంతే సంగతి. పాలు పెరుగైనా తోడేయటం ఎక్కడైనా పోతే భయం వేసిద్ది. ఒకటి వేయిపోయి ఇంకోటి వేస్తే పెరుగు తోడైద్దో లేదో అని అదొక టెన్షన్. అందుకే చాలా జాగ్రత్త పడి గింత అన్నీ వేసుకుంటూ ఉంటాను సరిపోయినంతే. చూడండి, ఇక్కడ పెరుగు కూడా గింత వేసినాను, ఎక్కువ వేద్దాని మళ్ళీ పెరుగు అంతా పారబోసినాను. కింద ప్యాకెట్లు అయితే పెరుగు కింద పడిపోయింది సడన్గా. మంచిగా అయితే ఇలా అయితే పెరుగు తోడేసుకుంటున్నాను. తోడేసుకొని చిన్న గిన్నె కింద అయితే పెట్టుకుంటాను. ఒక మార్నింగ్ తోడేసుకున్నా కాబట్టి నైట్ అయితే 7కి 6కి అయితే అట్లా తీస్తాను. పెరుగు అయితే తోడైపోయిద్ది.
ఇంకా పెరుగు తోడేసినాక మొత్తం అయితే పక్క బట్టలన్నీ దులిపేసినాను. అంటే సెద్దర్లన్నీ మడత పెట్టేసి ఇంక మొత్తం అయితే దులిపేసినాను. దుమ్ము ధూళి ఉంటుందిగా మట్టి అలాంటిది, అందుకే మా వారి టీషర్ట్ పెట్టి దులిపినాక ఇంక ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నాను. బెడ్రూమ్ అయితే ఫస్ట్ అయితే దేవుడి గదిలో అయితే ఎవరు పడుకోవట్లేదు. అంతకు ముందు అయితే మా పప్పిగాడు పడుకున్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి లేడు, వాళ్ళ తాతయ్య చనిపోయిండని వెళ్ళిపోయిండు. మేము కూడా వెళ్ళి వచ్చినాము, దినాలకు వెళ్ళినాం, చచ్చినప్పుడు వెళ్ళినాం. ఎందుకంటే మా వారు వాళ్ళ సొంత మేనమామ కాబట్టి వెళ్ళి వచ్చినాము. బెడ్రూమ్ అయితే ఊకేసాను. ఇక్కడైతే హాల్ అయితే ఊకేస్తున్నాను. చూసారా పేపర్లు ఎన్ని ఉన్నాయో. మా పిల్లగాలు ఏదో పెద్దగా చదువుకునేటోళ్ళలాగా మొత్తం పేపర్లను చింపేస్తారు. రాసి రాసి మొత్తానికి చింపేస్తారు పేపర్లు అయితే. ఏ కెచ్ పెన్సిల్స్ రాసుకుంటది మా అమ్ములైతే. దాంతోపాటు వాళ్ళ తమ్ముడు కూడా రెడీ అవుతాడు. ఇద్దరు కలిసి ఇల్లంతా చికా చేస్తారు. ఇలా పేపర్లతో నింపుతారు, గిన్నెలతో నింపుతారు. మళ్ళీ ఇల్లు ఇప్పుడు ఊడ్చినాక మళ్ళీ ఒక 1 అవర్ మళ్ళీ చికా చేస్తూనే ఉంటారు. ఇల్లు మొత్తం అసలు ఊడ్చినట్టే ఉంచారు పిల్లగాళ్ళు. ఇల్లు ఊడ్చి ఇంట్లో పని చేసి నా చేతులు అయితే అరిగిపోతున్నాయి. అసలు చేసి చికాకు పుడుతున్నాయి. ఎందుకంటే మనం ఇంత పనికే మనం అల్లాడిపోతాం. ఇంత పని అంటే నేను తట్టుకోలేకపోతున్నాను. మళ్ళీ అది కాక పిల్లగాళ్ళని చూసి ఇల్లుని శుభ్రం చేసి యూట్యూబ్ను పెట్టుకొని వీడియోస్ అప్లోడ్ చేసేసరికి నాకు దిమ్మ తిరుగుతుంది అసలుకి. ఒక్కొక్కసారి అయితే నాకు నిద్రే ఉండట్లేదు. ఒక్కొక్కసారి కాదు, డైలీ ఉండట్లేదు నిద్ర. చెప్పాలంటే 3 months నుంచి ఉండట్లేదు నిద్ర అయితే. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టిన కాంచి నిద్ర అనేది ఉండట్లేదు. మా వారైతే రోజు తిడుతున్నారు నన్ను. పొద్దాగలు ఫోన్ అంటూ వీడియోస్ తీసుకుంటూ ఉంటే 24 గంటలు ఫోన్ మీదే పెడతావు, పిల్లగాళ్ళు కూడా చూడవు అంటనే ఉంటాడు, తిడతనే ఉంటాడు. నేనైతే పడతనే ఉంటాను. ఇంకా తప్పదులే, నన్ను యూట్యూబ్ పెట్టిన కాబట్టి తప్పకుండా వీడియోస్ అప్లోడ్ చేయాలని ఇంక దీని మీద పెడుతూనే ఉంటాను. పిల్లగాళ్ళని చూసుకుంటాను, ఇంట్లో పనులు చేసుకుంటాను, వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూనే ఉంటాను. కానీ నాకే నిద్ర ఉండదు. నా బాధ ఎవరికి తెలియదు అనుకోండి. ఇంకా అప్పుడప్పుడు కూడా తిట్లు పడితే మా అమ్మ వాళ్ళ చేతుల్లో, మా ఆయన వాళ్ళ చేతుల్లో, వీళ్ళ చేతుల్లో కూడా తిట్లు పడుతూనే ఉంటారు. పిల్లగాళ్ళని చూసుకుంటావా లేదా అని అంటూనే ఉంటారు. నేను చూసుకునేది చూడండి, వాళ్ళకేం తెలుసులేండి. మా వారైతే పొద్దున్న లేస్తే పనికి వెళ్ళిపోతాడు, ఎవరికి వాళ్ళు పనులకు వెళ్ళిపోతారు. మా ఇంట్లోకి వచ్చేమని చూస్తారు, ఎవరే చూడరు. నేనే చూసుకోవాలి మా పిల్లగాళ్ళని అయితే. నాకే తెలిసిద్ది పొద్దాక నేను ఎలా చూసుకున్నానో నాకే తెలుసు కాబట్టి ఇంకేం చెప్పుకోవాలి, ఏం చెప్పుకోలేను ఎవరికి. ఇంకా సరేలే, హాల్ కాడు ఊకేసి ఇక్కడైతే ఈ గది కాడు ఊకేస్తున్నాను. ఈ గదిలో ఎవరు పండట్లే కాబట్టి ఎవరు రారు పెద్దగా ఈ గదిలోకి. అందుకే చెత్త లేదు చూడండి, మంచి శుభ్రంగా ఉంది ఈ రూమ్ అయితే. నాకు ఎక్కువ నచ్చేది ఈ రూమే అండి. మంచి డ్రెస్సింగ్ టేబుల్, డబుల్ కార్డు ఉన్న మంచి దేవుడు గది లాంటిది, అన్ని సామాన్లు ఉన్నాయి. ఎలాంటి గలీజ్ కనిపించదు, మంచి క్లీనింగ్గా ఉంటుంది రూమ్ అయితే. ఇంకా ఇది చికా చేస్తే నాకు దిమ్మ తిరిగిద్ది. అన్ని రూమ్లు శుభ్రం చేయలేక మళ్ళీ ఇది అయిపోయినాక బయట రేకుల కింద శుభ్రం చేయాలి. ఆ వీడియో చూపిద్దామంటే పెద్దగా నాకు అంటే లైటింగ్ అందదు, ఎట్లా కనపడిద్ది వీడియో అయితే. అందుకే బాగోదులేని అక్కడైతే ఎక్కువ శాతం వీడియో కూడా దియ్యను, అప్పుడప్పుడే తీస్తాను, మీరు చూసి ఉండాలా. నా వీడియోస్ ఏమైనా బోరింగ్ అనిపిస్తే చెప్పండి, కామెంట్ చేయండి. ఎందుకంటే పెట్టిన వీడియోస్ పెడుతున్నా, అంటే పెట్టిన వీడియోస్ పెట్టడం కాదు కానీ డైలీ వ్లాగ్సే పెడుతున్నాగా రోజు. నా వీడియోస్ ఏమైనా బోర్ అనిపిస్తే చెప్పండి, వీడియోస్ మార్చి పెడతాను. అలాగే ఎలాంటి కంటెంట్ కావాలి కూడా చెప్పండి, అలాంటి కంటెంట్ చేస్తూ ఉంటాను. కుకింగ్ వీడియోస్ అయినా చేస్తాను మంచిగా. పెద్దగా ఏం చేయలేదు కానీ ఏదో అట్లా ఎట్లా అయితే చేస్తాను, బాగానే కొద్దిగా నార్మల్గా అయితే చేస్తాను. పెద్దగా ఏమో వంట మాస్టర్ అయితే కాదు. మా కోళ్ళు అయితే అరుస్తున్నాయి చూసారు, మా పిల్లగాలు పండారంటే మా కోళ్ళు డిస్టర్బెన్స్ ఉన్నాయి. ఇంకా ఏదో ఒకటి సౌండ్స్ వస్తూనే ఉంటాయి, ఏమనుకోకండి కొద్దిగా. మా పిల్లగాలు MBBS రాసి అలా పేపర్లు చింపేసి పడుకుంటున్నారు. ఇంకా రాసుకొని నేనంతా ఇదంతా క్లీనింగ్ చేస్తున్నా. చూసారు, ఒక కవర్ నిండిపోయింది పేపర్లు. ఏం చేయాలి, వాళ్ళు పెద్ద ఎదిగేదాకా ఇంతే, నాకు తప్పదు ఈ పనులు అయితే. వాళ్ళు చిన్న పిల్లగాలు కాబట్టి అడ్జస్ట్ అవ్వాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంకా లోపల మొత్తం పనులు అయిపోయినాయి, ఇంకా బయట పనులు ఉన్నాయి. ఇంకా బయట అయితే ఊడుస్తున్నాను. మొత్తం చూసారు ఎంత చికాకు ఉందో. వర్షం కూడా పట్టేట్టు ఉంది, కొద్దిగా మొబ్బేసి అయితే ఉంది. ఎండ అయితే కూడా రావట్లేదు. అప్పటికి 10:30 అవుతుంది అనుకుంటా నేను పని చేసేటప్పుడు. కొద్దిగా చూడండి ఎలా మొబ్బేసి ఉంది. కొద్దిగా వాయిస్ ఓవర్ అయితే స్లోగా ఇస్తున్నాను, మా పిల్లగాలు ఏడలేస్తారని భయంగా ఇస్తున్నాను. ఎందుకంటే ఇది కంప్లీట్ అయ్యేదాకా వాయిస్ ఓవర్ నాకు టెన్షన్. ఇంకో లేసారు వాళ్ళైతే, మళ్ళీ వచ్చి ఇస్తాను వాయిస్ ఓవర్.
చేసినాను. అవి అయిపోయే లోపల నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి అయితే వచ్చేసినాను. ఇంక నేనైతే ఐబ్రోస్కి అయితే ఇట్లయితే రాసుకుంటున్నాను టిక్కుగా కనపడాలని. నేనైతే మొన్న చేయించుకున్నా కానీ పెద్దగా మంచిగా అనిపించలేదు, మంచిగా చేయలేదు ఆమె అయితే. అందుకే నాకు నచ్చలేదు అసలుకి ఈసారి. ఇంకా స్టిక్కర్ అయితే పెట్టుకుంటున్నాను. నేను పెద్దగా ఏమి యూజ్ చేయను. పౌడర్ ఫెయిర్ అండ్ లవ్లీ తప్పించి ఫేస్కి అయితే ఏమి యూజ్ చేయను. మీరే చూసారుగా నేను ఏమేమి యూజ్ చేస్తాను. అందుకే నా ముఖం అయితే ఇట్లా ఉంటుంది. ఏ క్రీమ్స్ రాయను కాబట్టి ఏ మొటిమలు రావు నాకైతే. మనమైతే అలాంటిది యూజ్ చేయొద్దు. బయట క్రీమ్స్ అయినా ఏమైనా యూజ్ చేయొద్దు. గ్లో వచ్చిద్దని మనకిచ్చిన దేవుడు అందం చాలా. ఎందుకంటే మళ్ళీ యూజ్ చేసి ఉన్న అందం కూడా పోయిద్ది. అన్ని మొటిమల్స్, బ్లాక్ ముఖం, ఏదో పింపుల్స్ అలాంటివి వస్తూనే ఉంటాయి. అందుకే మన ముఖమే మనకే చాలు. అందుకే నేను ఏం యూజ్ చేయను పెద్దగా. ఫెయిర్ అండ్ లవ్లీ, పాండ్స్ పౌడర్ తప్పించి ఏది యూజ్ చేయను. మా పిల్లగాళ్ళు కూడా అంతే పాండ్స్ పౌడర్ యూజ్ చేస్తాను. మళ్ళీ నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళి కూడా నేను ఫేస్ వాష్లని అవి హెయిర్కి సంబంధించి అలాంటి ఏం చేయించుకొని, ఐబ్రోస్ తప్పించి ఏది చేయించుకొని అంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేస్ క్లీనింగ్ చేయించుకుంటారు మంచి గ్లో రావటంగా. అలాంటివి కూడా చేయించుకొని ఏదైనా నేను ఇంట్లోనే పెరుగుతానే మంచిగా అయితే మసాజ్ చేసుకుంటాను. అది చాలు మనకైతే. మనకి మంచిగా నిద్ర ఉందనుకో మన ముఖం మంచి గ్లోలా కనపడిద్ది. లేకపోతే ఎంత బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా మన ముఖం అయితే అలాగే ఉంటుంది. మనకి ఏంటంటే ముఖ్యంగా నిద్ర కావాలి. నిద్ర, తిండి ఉంటే అదే చాలండి. అవి ఉంటే మన ముఖం ఎంత అందంగా ఉంటుందో అసలుకి అంత బాగుంటుంది ముఖం అయితే. నాకైతే ప్రస్తుతానికి నిద్ర లేదు కాబట్టి నా ముఖం అయితే అలా ఉంది. మళ్ళీ అది కాక నేను మధ్యాహ్నం టైంలో కూడా అస్సలు పడుకోను. నైట్ టైమే పడుకుంటాను తొందరగా. నైట్ టైం కూడా నిద్ర ఉండకపోవటం వల్ల నా ముఖం అయితే అలాగుంది. పిల్లగాళ్ళ డిస్టర్బెన్స్, ఫోన్ చూడటం వల్ల నేనైతే నిద్రపోవట్లేదు ఫోన్ కోసము. అంటే ఆ టైంలో నైట్ టైంలో మా పిల్లగాళ్ళు పడుకుంటారు కాబట్టి ఆ టైంలో వీడియోస్ ఎడిటింగ్ అని అవి చేసుకొని ఫోన్ చూడటం వల్ల నిద్ర ఉండట్లేదు. నాకైతే మా వారు కూడా తిడుతున్నారు. పొద్దున పూటగా లేటుగా లేస్తున్నాను. ఇంకేం చేద్దాం, యూట్యూబ్ స్టార్ట్ చేసినాం కాబట్టి యూట్యూబ్ ఒక లెవెల్కి వెళ్ళేదాకా అయితే కష్టపడాలి. పగులు నైట్ అనేది కష్టపడుతూనే ఉంటేనే మనకి రీచ్ అనేది వచ్చిద్ది, లేకపోతే రాదు. ముఖ్యంగా తిండి తిప్పలు అసలు ఉండవండి. తిండి ఉండదు, నిద్ర ఉండదు, ఏమి ఉండదు అసలుకి. యూట్యూబ్ స్టార్ట్ చేస్తే అదైతే ముఖ్యంగా గుర్తుపట్టుకొని యూట్యూబ్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే నేను అనుభవిస్తూనే ఉన్నాను ఇప్పటికీ. కానీ నాకు సోషల్ మీడియాలోకి రావటం ఇష్టం కాబట్టి ఇంకా కష్టపడుతున్నాను. ఇంకా కష్టపడుతూనే ఉంటాను. మీరు సపోర్ట్ చేస్తూనే ఉండండి నన్నైతే. ఇంక మా పాప చూడండి ఇక లిఫ్ట్కి వేసుకొని గాజులు వేసుకొని మీకు చూపిస్తుంది. నా పిల్లగాళ్ళతో అయితే ఇలా ఉంటుంది నా జర్నీ అయితే. రోజు డైలీ ఇలా ఉంటుంది. పిల్లగాళ్ళని చూసుకోవటం, ఇంట్లో పని చేసుకోవటం, ఇలా వీడియోస్ ఎడిటింగ్ చేసుకొని నిద్ర ఉండదు, ఏది ఉండదు. మా పిల్లేమో అలాంటి ఉచ్చుడు పనులు చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. చూడండి ఎలా చేస్తుందో మా పాప. ఇంకా మా బాబు అయితే పడుకున్నాడు. మా పాప అయితే ఇలా అయితే ఆడుకుంటుంది. ఒక్కతైతే నేను లిప్స్టిక్లు వేసుకొని అవి మేకప్లు వేసుకొని అయితే ఆడుకుంటుంది. అంతేనండి మన వీడియో అయితే. మా పాపని కూడా అయితే ఇప్పుడు నిద్రపుచ్చేస్తాను. ఇంకా మన వీడియోస్ నచ్చితే చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. అలాంటి వీడియోస్ చేస్తాను. ఇంక ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ అయితే చేస్తున్నాను. మన వీడియోస్ నచ్చితే షేర్ చేస్తూ ఉండండి, కామెంట్ కూడా చేస్తుండండి. అందరికి బాయ్ బాయ్. మా పాప కూడా చెప్తుంది బాయ్ అని. అందరికి బాయ్ అండి.